బ్రేకింగ్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, వైసీపీ కౌన్సిలర్ వెంకట్రమణల మధ్య వాగ్వాదం తలెత్తింది. మోంతా తుఫాను బాధితులకు స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో ఈ రగడ రాజుకుంది. తొలుత బాధితులను వైసీపీకి చెందిన వారిని ఎంపిక చేశారని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు ఎమ్మెల్యే. ఇదే అంశంపై వైసీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ ప్రతినిధులు ఆహ్వానిస్తే తమను వేదికపైకి పిలవకపోవడంతో కార్యక్రమాన్ని వైసీపీ కౌన్సిలర్లు బాయ్కాట్ చేశారు. ఇక ప్రోటోకాల్ విధానం తెలియని వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారంటూ కౌన్సిలర్లు మండిపడ్డారు. మోంతా తుఫాను బాధితులకు స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో ఈ ప్రోటోకాల్ వివాదం జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, అక్కడ ఏం జరిగింది ఆ కార్యక్రమంలో? రాజేష్, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రోటోకాల్ రగడ మరోసారి తెరపైకి వచ్చిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మొంతా తుఫాను బాధితులకి సహాయం అందించే విషయంలో ముఖ్య అతిథిగా నర్సాపురం ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందినటువంటి నాయకర్ని పిలవటం జరిగింది. దాంతో పాటుగా మున్సిపల్ చైర్పర్సన్ వైసీపీ పార్టీకి చెందినటువంటి బర్రె వెంకటరమణను కూడా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. అయితే వేదిక మీద కేవలం ఎమ్మెల్యే నాయకర్నే పిలిచి ఆ చెక్ అందజేశారు. మమ్మల్ని ఎందుకు పిలిచారంటూ కూడా వైసీపీ కౌన్సిలర్లు కొంత ఈ స్వచ్ఛంద సంస్థకు చెందిన వారితో ఎమ్మెల్యే స్టేజ్ మీద ఉండగానే కొంత గొడవ చేశారనే చెప్పుకోవచ్చు. ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు, ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ కూడా వేదిక మీద ఉండాలి, ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఉండాలి, వేదిక మీద ఉండాలంటూ కూడా వారు చెప్పడంతో కొంత అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అధికారులు కొంత సర్ది చెప్పి వారిని పంపించి వేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాజేష్, థ్యాంక్ యూ సాగర్.